హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లూరు మంచిగురా? అందరూ మంచిగా ఉండాలి, అందరితో పాటు మనం మంచిగా ఉండాలి. ముందుగా అయితే అందరు సోదరీమణులకు నా హృదయపూర్వక ఏమంటారో తెలుగులో ఏమంటారో నాకు కూడా అర్థం కాదు కానీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఓకే 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 హ్యాపీ ఉమెన్స్ డే. ఇక ముచ్చట ఏంటంటే ఏ ఉమెన్స్ డే అయినా ఏ మహిళా దినోత్సవం అయినా మనమైతే పొద్దున్న లేవంగానే ఈ ఉరుకుల పరుగులతోటి చేసుకునే పనులు అయితే తప్పవు. నాకు తెలిసి ప్రతి ఒక్క మహిళ పొద్దున్న లేవంగానే సాయంత్రం దాకా ఏదో ఒక పనిలో అయితే చేయాల్సింది, ఏదో ఒక పని అయితే చేయక తప్పదు. అందులో ముఖ్యంగా ఇంట్లో వంట. ఏ పండుగ రాని, ఏ పబ్బం రాని, ఏ సండే రాని, ఏ హాలిడే రాని, ప్రతి ఒక్కరికి హాలిడే ఉంటుంది కానీ ఇంట్లో ఇల్లాలకి మహిళకు మాత్రం నో హాలిడే. ఇక అట్లనే మళ్ళా వారానికి ఒకసారి ఆడవాళ్ళకు కూడా సెలవు అనేది చాలామంది గుర్తించారు. కానీ ఇక వీడియోకి వచ్చేస్తే సేమ్ రొటీన్గా రోజు చేసినట్టే ఈరోజు కూడా వంట కార్యక్రమంకి అయితే మొదలు పెట్టేసిన నేను. అన్నము ఇంకా ఏంటంటే ఈరోజు బీర్నీస్, ఆలుగడ్డ, బఠానీ కర్రీ అయితే వండేస్తున్నా. ఈరోజు పప్పు వేయలేదు. ఇక రైస్లోనే నేను బగారా రైస్ లాగా అయితే చేసేస్తున్నా దాన్ని. అందులోనే కొంచెమే ఆయిల్ వేసి సాజీరా, ఇలాచీలు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం ఎల్లిగడ్డ, భోజవరాకు మీరు కూడా వేసి ట్రై చేయండి. అట్లా మస్తు టేస్ట్ ఉంటుంది. గంజి మనం వంపేసుకున్నట్టే వంపేసుకోవచ్చు. మనకు బగారా కూడా రెడీ అవుతుంది. అండ్ మామూలుగా ఎక్కువ కష్టం దానికి మళ్ళీ సపరేట్గా బియ్యం నానబెట్టి ఇది అది పని కూడా ఉండదు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. పైనుంచి అయితే కొంచెం పుదీనా వేసేసి అన్నం అయితే దమ్ము కొడ్డాక దించేసిన నేను. ఇక పక్కన కుక్కర్లో అయితే కూర వండేస్తున్నా నేను. బీర్నీస్, ఆలుగడ్డ, బఠానీ. ఎందుకో ఈరోజు నాకు ఒక సామెత చెప్పాలనిపిస్తుంది. మా పెద్దమ్మ ఊకంటుండే, నాకు అర్థం కాదు ఇప్పటివరకు కూడా మా పెద్దమ్మ మాట ఎందుకు అంటుండేనో. అదేంటంటే మగవాడు పేయి నిండా సొమ్ము పెట్టుకున్న అంటే గుల్లెడు సొమ్ము పెట్టుకున్న ఓరుస్తాడు కానీ గిన్నెడు తిండి ముంగట పెట్టుకొని కూర్చుంటే ఓరువాడు బిడ్డ. కన్న తండ్రికైనా సరే కాలు అడ్డం పెట్టుకొని తినాలి అని చెప్తుండే. ఎందుకు పెద్దమ్మ అట్లా చెప్తుంటే పోను పోను మీకే అర్థమవుతుంది బిడ్డ అంటుండే. ఇప్పుడు అట్లనే అంటుండే మా పెద్దమ్మ. ఇప్పుడు లేదు, చనిపోయింది. కానీ ఆమె చెప్పిన కొన్ని మాటలు మాత్రం నాకు చాలా అసలు ఇట్లా గుండెల్లో అవి ఉండిపోయినాయి నాకు. ఇట్లా అసలు ఎందుకు అట్లా అంటుండేనో నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది అనుకోండి. ఇక అట్లా చెప్తుండే. అది ఎంతవరకు నిజమో అగ్రి అయితే మీరు కూడా మెసేజ్ పెట్టచ్చు, నిజమో కాదో. కానీ ఇక ఇప్పుడు జనరేషన్లో కొంతమంది మారారు కానీ ఇంకొంతమంది ఉన్నారు అట్లా. ఆడవాళ్ళు తింటుంటే ఓర్వకపోవడము, ఇంత తింటున్నావా అంత తింటున్నావా అని అనడము. ఏమో నాకు అనిపిస్తుంది ఇప్పుడు అట్లా. మా పెద్దమ్మ అప్పుడు అందుకే అన్నదేమో అట్లా. అది శాస్త్రం వచ్చింది అట్లా. గుల్లెడు సొమ్ము పెట్టుకున్న ఓరుస్తాడు కానీ గిన్నెడు తిండి తింటే మాత్రం ఓర్వాడు అనే మాట నాకు ఇప్పటికీ అది గుర్తుండిపోయిందనమాట. ఆమన్న మాట ఎందుకో తెలియదు. అంటుండే ఊకే కన్న తండ్రికైనా సరే కాలు అడ్డం పెట్టుకొని తినాలి బిడ్డ అని చెప్తుండే. ఎంత అర్థం ఉంది చూడుర్రి దాంట్లో అసలు. ఇక ఈ వీడియో అయితే నేను ఏ రోజు తీసినాను, శుక్రవారం రోజు తీసిన కాబట్టి ఖచ్చితంగా మంగళవారం, శుక్రవారం మాపు వేసుకుంటా. పొద్దున్నే నేను ఇల్లు ఊడ్చుకొని తుడుచుకొని బయట లోపల మాపు వేసేసి మొత్తం కడపలు కడుక్కొని ముగ్గులు పెట్టేసుకొని ఇక సేమ్ రొటీన్. ఇక ఇదే వీడియో అయితే అబ్బా. నా వీడియోస్ ఎట్లుంటున్నాయో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఏం మహిళా దినోత్సవమో ఏం ఉమెన్స్ డేనో కానీ రోజు ఉండే పనులే, పేరుకే ఉమెన్స్ డేలు సెలబ్రేషన్స్ అవి ఇవి అంతే. నా దృష్టిలో అయితే ప్రతిరోజు ఏ రోజు ఉమెన్స్ డే, ప్రతిరోజు ఉమెన్స్ డేనే. ఏ రోజు కాదు చెప్పుర్రి. పొద్దుగాల లేచి మనం చెయ్యంది పొయ్యి కాడికి పోంది రోజే గడవదు. అందుకే ప్రతిరోజు ఉమెన్స్ డేనే అంట నేనైతే.
అంతే మరి ఉమెన్స్దే డే. వితౌట్ ఉమెన్ మెన్ నథింగ్ ఆడ అనిపిస్తుంది నాకు. సో వీడియో అయితే గిది ముచ్చట. ఇంకా నెక్స్ట్ మరిన్ని వీడియోస్ తోటి అయితే మీ ముంగటికి వస్తూనే ఉంటాను నేను. మీరు చూసినా చూడకుండా లైకులు కొట్టినా కొట్టకుండా కూడా నేను మాత్రం వీడియోస్ చేస్తూనే ఉంటా. ఇది బయట పార్కింగ్లో అనమాట. ఇక పార్కింగ్లో కూడా ఫ్యాన్ వేసేసి పొద్దున్నే అయితే నేను తుడిచేస్తాను చెప్తున్నా కదా. ఇంట్లో తుడవంగానే కరెక్ట్ మళ్ళీ బయటకు వచ్చేసి ఇక మొత్తం అంతా తుడిచేస్తున్నాను నేను. ఇంకా సరిగా తెల్లారలేదు, మబ్బు మబ్బు ఉంది, అందుకే లైట్ వేసుకొని తుడుస్తున్నాను నేను. అట్లా అక్కడ పొయ్యి మీద కుక్కర్లో కూర అవుతుంటుంది, అంతసేపట్లో నేను తుడిచేసి వస్తాను. ఇటు సైడ్ అయితే ముగ్గు వేసుకున్నాను తుడిచేసి. ఇటు సైడ్ పార్కింగ్ సైడ్ కూడా తుడవడం అయిపోయింది. సేమ్ అటు సైడ్ కూడా నాకు దోషింది ఏదో చిన్న ముగ్గు అయితే వేసేసినాను. ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే ముగ్గులు అయిపోయాక ఎట్లాగో మళ్ళా దీపాలు పూజలు ఖచ్చితంగా ఉంటాయి. అది కూడా నేనైతే వీడియోలో అయితే వచ్చేటట్టుగా అయితే పెట్టినాను. ఇంకో చూడండి, కొంచెం అప్పుడే అట్లా వెలుతురు వస్తుందన్నమాట. పార్కింగ్లోంచి వీడియో తీస్తే అట్లా కనిపిస్తుంది ఆకాశంగా. లైట్ బంద్ చేసి ఇంట్లోకి మళ్ళీ అయితే నేను వెళ్ళిపోయినాను. కడపలు అయితే కడిగేసిన. కడపలు స్నానం చేసుకున్నాక కడిగేసిన నేను. అట్లనే కాదు, స్నానం చేసుకున్నాకనే కడపలు కడుక్కొని దీపం ముట్టించేసుకున్నాను. ఫస్ట్ తులసి చెట్టు దగ్గర దీపం ముట్టించుకున్న తర్వాత మళ్ళీ కిందకు వచ్చి ఇంట్లో దీపం ముట్టించుకుంటాను నేను. ఈరోజు లేట్ అయిపోయింది, 9 అయిపోయింది పూజ అయిపోయేసరికి. కిందకు వచ్చి మళ్ళీ మా బాబుకి టిఫిన్ చేసి ఇచ్చి అప్పుడు మళ్ళీ నేను ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టుకున్నాను. ఇది మందారం చెట్టు నేను పెట్టినాను, ఎంత మంచిగా పూస్తుంది. కొన్ని మనం చేతులతో పెట్టిన చెట్లు అట్లా మంచిగా పూస్తే మస్తు ఆనందం అనిపిస్తుంది. కొన్ని చెట్లు అయితే బాగా వచ్చినాయి. ఇక కిందికి వచ్చినాక దోశలు అయితే వేసినాను నా కొడుకు కోసం అని చెప్పేసి. ఇక వాడికి 2 దోశలు వేసి ఇచ్చి పక్కన పెట్టి మళ్ళీ పూజ చేసుకున్నాను అనమాట. ఇక నేను ఇక ఇలాంటి వీడియో అయితే గీదబ్బా, ఉమెన్స్ డే స్పెషల్ వీడియో. దోశలలో కొంచెం అల్లం చట్నీ, పల్లి చట్నీ అయితే రెడీ చేసేసిన. ఖతం ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మంచిగా దీపం పెట్టేసుకున్నా. మా ఇంట్లో ఎల్లమ్మ తల్లి ఉంది కాబట్టి ఆమె దగ్గర కూడా నేను దీపం అయితే ముట్టించేసుకున్నాను. కృష్ణుడు, చిన్ని కృష్ణుడు. నేను ఆ చిన్ని కృష్ణుడు విగ్రహం తెచ్చుకొని కూడా ఒక 12-13 సంవత్సరాలు అవుతుంది, నమ్ముతారో లేదో. ఎల్లమ్మ తల్లి కాడ కూడా నేను దీపం పెట్టేసుకున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.